ప్రియమైన స్నేహితులారా, ఈ క్షణంలో మీరు ఈ వీడియోను చూస్తున్నారా, వింటున్నారా అంటే మీకు తెలుసా, మీరు స్వయంగా విశ్వమే ఎంపిక చేసుకున్నవారు. మీరు నిజంగా అదృష్టవంతులు. విశ్వమే మీతో మాట్లాడుతోంది. సుఖకరమైన రోజులు ఇప్పుడు మీ వద్దకు చేరుకుంటున్నాయి. బాధలు, సందిగ్ధతలు, అడ్డంకులు అవన్నీ మీ మార్గంలోంచి ఇప్పుడు దూరమవుతున్నాయి. తామే సవాళ్లు ముగిచిపోతున్నాయి. మీ మార్గంలోని చీకట్లు అంతరించిపోతున్నాయి. చూడండి, మీ జీవితం ఎలా శక్తితో, కాంతితో నిండిపోతోందో. మీ మనసు శాంతిగా మారుతోంది. మీ హృదయం అనేక గొప్ప విషయాలతో నిండి ఉంది. మీరు తరచూ ఇతరుల గురించి మంచిగా ఆలోచిస్తారు, మంచిగా మాట్లాడుతారు, మంచి విషయాలను కల్పించుకుంటారు. మీలోని ఈ మంచితనం మిమ్మల్ని ఎత్తైన ఎత్తులకు చేర్చుతోంది. చూడండి, మీకు ఎంతో ఇవ్వబోతోందో. ఇప్పుడు విశ్వమే మీకు మార్గదర్శకత్వం చేస్తుంది. సుఖం దొరుకుతుంది. శాంతిగా కూర్చుని ఆనందించడానికి అవకాశం వస్తుంది. మీ భాగ్యం మారిపోతుంది. విశ్వమే మీ భవిష్యత్తులో బంగారు రోజులు రాస్తోంది. మీరు ఎప్పుడైనా ఎవరికోసమో సంతోషాలు కోరుకుంటే ఆ సంతోషం మీ భాగ్యంలో ఒక్కసారిగా రాసబడుతుంది. మరిప్పుడు విశ్వమే మీతో ఏదో ఒకటి చెయ్యాలనుకుంటోంది. మీకు ఏదో ఇవ్వాలనుకుంటోంది. సుఖం, ఐశ్వర్యం, వాటితో మీ జీవితం నిండిపోతుంది. ఎట్టి లోపాలు ఉండవు. ప్రతి పనిలో విజయం దొరుకుతుంది. మీరు ఎట్లా వెళ్తారో అక్కడికి విజయమే వస్తుంది. 4 దిశల నుంచి కాంతి వస్తుంది. విశ్వమే మీతో మాట్లాడడానికి వచ్చింది. అది శ్రద్ధగా వినండి. మీ ముందు జీవితంలో 2 మార్గాలు వస్తాయి. 2 అద్భుతంగా ప్రయోజకరమైనవి. ఎవరి మాటలో పడకండి. ఎవరిని వినకండి. మీ హృదయం చెప్పేదాన్ని మాత్రమే వినండి. విశ్వమంటే బ్రహ్మాండమైన సంకేతాలను గుర్తించండి. మీ మార్గంలోని చీకటిని కాంతితో నింపుతోంది. విశ్వమే మీకు మార్గం చూపిస్తోంది. సులభమైన మార్గాన్ని సిద్ధం చేస్తోంది. భయపడతారా? భయపడాల్సినది లేదు. ఎట్టి అడ్డంకి వస్తుంది. మీరు మీ మార్గంలో నడవండి మాత్రమే. మీకు ఎట్టి ఇబ్బంది రాడు. ఎవరో మిమ్మల్ని ఇబ్బంది చెయ్యరు. ఏదైనా కష్టం వస్తే, లోపాలు అనిపిస్తే మీ దేవుడిని స్మరించండి. మీ జీవితాన్ని తన చేతుల్లో అప్పగించండి. చూడండి, మీకు సంతోషకరమైన చూడండి అంతా ఎంత బావుందో. కొత్త ప్రభాతం మేలుకొంటుంది. జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ బాష్పాలు, మీ బాధలు, మీ కష్టాలు అవన్నీ సంతోషాల్లోకి మారుతాయి. సాధ్యమే. మీకు ఇప్పటి వరకు దొరకని ఏదో ఒకటి దొరుకుతుంది. బ్రహ్మాండమే ఈ సందేశం ద్వారా మీకు చెప్పాలనుకుంటోంది. తక్కువ మీతో ఏదో అసాధారణమైంది జరుగుతుంది. ప్రకృతి మిమ్మల్ని క్షమించి మీకు ఆశీర్వాదం చేస్తుంది. స్నేహితులారా, ఇది సందర్భమే కాదు. మీరు ఈ వీడియోను వింటున్నారని, ఈ పదాలు మీ చెవులకు చేరుతుంటే అర్థం బ్రహ్మాండమే మీకు ఒక సంకేతం పంపుతోంది. ఏదో అలౌకికమైనది, అసాధారణమైనది జరిగే ఉంది. ఈ సంకేతం కేవలం జీవితం మార్చబోయే వారికి మాత్రమే వస్తుంది. మీరు సిద్ధంగా ఉన్నారా? విశ్వమే మిమ్మల్ని పిలుస్తోంది. విశ్వమే ఎప్పుడూ కారణం లేకుండా సంకేతాలు పంపడు. మీరిక్కడికి చేరుకున్నారంటే మీ జీవితంలో ఏదో పెద్ద మార్పు జరిగే ఉంది. ఇది సాధారణ జీవితం గడుపుతున్న వారికి రాదు. కేవలం నియతి ఏదో ప్రత్యేకమైనది తీసుకొచ్చిన వారికి మాత్రమే. బహుశా గత కొన్ని రోజులుగా మీకు అసాధారణ అనుభవాలు కలుగుతున్నాయి. మనసు అలసిపోతుంది. ఏదో మార్పు రాబోతుందనిపిస్తుంది. కానీ అర్థం కాదు. కొన్నిసార్లు కలలో అజ్ఞాతమైన విషయాలు కనిపిస్తాయి. గడియారం ఒకే సమయంలో తలపడుతుంది. ఇవన్నీ సంకేతాలే. ఏదో దైవికమైనది జరిగే ఉంది. ఆ అలౌకిక శక్తి మీ సహాయానికి ముందుకు వస్తోంది. బ్రహ్మాండమే ఎవరినైనా ఎంపిక చేసుకుంటే అతనికి అంత దాగి సంకేతాలు పంపుతుంది. ఒక్కసారిగా ఏదో అపరిచితుడు వచ్చి మీ సమస్య పరిష్కారం చెప్పేస్తాడు. ఏదో పుస్తకం, వీడియో మీ చేతిలో పడుతుంది. మీ ఆశల్లో ఉన్న సమాధానాలతో. విశ్వమే మిమ్మల్ని ఒంటరిగా వదలదు. పెద్దది చేయాలనుకుంటే అంతా మీకు అర్థమయ్యేలా చేస్తుంది. మీరు దాని ప్రణాళికలో భాగమని. ఈ కాంతి, ఈ ఆకర్షణ, ఈ శక్తి, ఇవే మీ అతిపెద్ద ధనం. ఇవే బ్రహ్మాండాన్ని మీ వైపు ఆకర్షించాయి. మీరు ఆలోచిస్తున్నారేమో, ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఒక్కసారిగా మీ జీవితంలో ఈ సంకేతాలు ఎందుకు ఏదో పెద్దది జరిగేలా అనిపిస్తోంది? నిజంగా ఎవరైనా తమ కర్మశక్తి అత్యున్నత స్థాయికి చేరుకుంటే, జీవితంలో కొన్ని ముఖ్యమైన చక్రాలు పూర్తి కాబోతే బ్రహ్మాండమే సంకేతాలు పంపుతుంది. ఇవి ఆ ఆత్మను సిద్ధం చేయడానికి. నియతి అత్యంత ముఖ్యమైన మలుపులో చేరినప్పుడు విశ్వమే చెప్తోంది, మీ పోరాటాలు ఇప్పుడు ముగిసిపోతాయి. మీలోని కాంతి చుట్టూ వ్యాపిస్తుంది. మీ గుర్తింపు ఏర్పడుతుంది. గౌరవం పెరుగుతుంది. మీతో చేరిన వారంతా తమను ధన్యులని భావిస్తారు. ఎందుకంటే మీరు ఇచ్చేవారు. బ్రహ్మాండమే ఇచ్చేవారికి తిరిగి ఇస్తుంది. మీరు అడగకుండానే ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ప్రతి ఉదయం మేల్కొని ఈ విశ్వాసాన్ని హృదయంలో పెట్టుకోండి. ఏదో అద్భుతమైనది జరిగే ఉంది.
ప్రతి నిర్ణయంలో ఇది లేక అది అని ఆలోచిస్తున్నప్పుడు బ్రహ్మాండమే మీ వెనుక నిలబడి ఉందని తెలుసుకోండి. అలసిపోతే కళ్ళు మూసుకొని మీలోని ఆ దైవిక కాంతిని అనుభవించండి. అది ప్రతి క్షణం శక్తినిస్తుంది. మీరు మళ్ళీ ఆలోచిస్తున్నారేమో, ఇదంతా ఎందుకు? ఒక్కసారిగా ఈ సంకేతాలెందుకు? ఎందుకు పెద్ద మార్పు అనిపిస్తోంది? నిజానికి ఎవరైనా తమ కర్మశక్తి అత్యున్నత స్థాయికి చేరుకుంటే, జీవిత చక్రాలు పూర్తి కాబోతే బ్రహ్మాండమే సంకేతాలు పంపుతుంది. ఇవి ఆ ఆత్మను సిద్ధం చేయడానికి. నియతి ముఖ్య మలుపులో చేరినప్పుడు విశ్వమే చెప్తోంది, మీ పోరాటాలు ముగిసిపోతాయని. ఆ పరీక్షలు, సమస్యలు అవి ముగుస్తాయి. మీకు దొరికేది మీ ఊహలకు అంతకంటే ఎక్కువ. కానీ ఇదంతా రహస్యమైన సమయంలో జరుగుతుంది. అది మనం దైవిక సమయం అంటాం. దైవిక సమయం అంటే ఏమిటి? మన జీవితంలో అంతా ముందుగానే నిర్ణయించబడి ఉంటుంది. ఎప్పుడు విజయం, ఎప్పుడు కలలు నెరవేరుతాయి, ఎవరిని ఎప్పుడు వస్తాలో వెళతారో, ఇవన్నీ దైవిక లెక్కలపై ఆధారపడి ఉంటాయి. పెద్ద మార్పు రాబోతే దాని ప్రకటన కూడా జరుగుతుంది గడియారం ప్రత్యేక సమయానికి చేరినప్పుడు. బహుశా మీరు ఇటీవల గమనించారేమో, గడియారం 11:11కి, 3:33కి లేక 222కే తలపడుతోంది. ఇది సందర్భమే కాదు, విశ్వమే అద్భుతాలు తీసుకొచ్చేస్తుంటే సమయం ద్వారా సంకేతాలు పంపుతుంది. గడియారం ఆ సమయానికి చేరినప్పుడు మీ జీవితంలో మార్పులు అనుభవిస్తారు. మొదట మీలో అసాధారణ శాంతి వస్తుంది. ఏమీ చింతించాల్సింది లేదనిపిస్తుంది. రెండవది, అకస్మాత్తుగా ఆడంకాలు దూరమవుతాయి. మీ సమస్యలు, కష్టాలు అవి పరిష్కారాలు కనుకొంటాయి. మీ కోరికలు తామే నెరవేరుతాయి. అపరిచితులు సహాయం చేస్తారు. అకస్మాత్తుగా అజ్ఞాతులు మీకు సహకరిస్తారు. స్వార్థం లేకుండా మీ జీవిత దిశకు స్పష్ట సంకేతాలు వస్తాయి. ఏదో పుస్తకం, పదం, వ్యక్తి లేదా ఆలోచన మీ మనసులో తుపురుగా మెరుస్తుంది. మీరు తెలుసుకుంటారు ఏమి చెయ్యాలో. అప్పుడే విశ్వమే తన అలౌకిక ప్రణాళికను మీ జీవితంలో ప్రేరేపిస్తుంది. పెద్ద ప్రణాళికలో భాగమైన ఆత్మలకు మీరు కేవలం సంకేతాలను అర్థం చేసుకోవాలి. సరైన సమయంలో సరైన అడుగు వేయాలి. మీ జీవితం ఇక మునుపట్లాగా ఉండదు. మీకు అద్భుతాలు ఖచ్చితం. దైవిక సమయం ప్రారంభమై ప్రభావాలు అనుభవించినప్పుడు 3 విషయాలు చెయ్యండి. మొదట, పాత ఆలోచనలను వదిలేయండి. ఏమీ గతంలో ఉండకండి. మీ భాగ్యం చేయే ప్రణాళిక జరుగుతుంది. మీ భాగ్యరేఖలు మెరుస్తాయి. బంగారు కలంతో బ్రహ్మాండమే రాస్తోంది. మీరు చాలా పోరాడారు. ఆ పోరాటాలు ముగిశాయి. చాలా నొప్పులు అనుభవించారు. అవి కూడా ముగిశాయి. ఇది ఫలప్రాప్తి క్షణం. మీరు మీ సృష్టికర్తలు అవ్వండి, ముందుకు సాగండి. ఇది మీ అదృష్టం. మీ జీవిత సమస్యలు ఇప్పుడు ముగిశాయి. ఈరోజు మీ జీవితంలో కొత్త ప్రభాతం రాబోతుంది. విశ్వమే ప్రేరేపించినది. సమస్యలు పరిష్కారం అవుతాయి. సుఖాలు కురుస్తాయి. ఆనందం అనుభవిస్తారు. ఎందుకంటే మీరు మీ జీవితానికి ప్రేరణ. మీరే మార్గదర్శకులు. ప్రేమ పొందాలంటే ప్రేమ ఇవ్వాలని మీకు తెలుసు. ఇతరులను గౌరవిస్తారు, సత్కారం చేస్తారు. తద్వారా తిరిగి ప్రేమ, గౌరవం పొందుతారు. మీరు ఎప్పుడూ ఎవరిని అవమానించలేదు. ఎవరి కళ్ళలో బాష్పాలు తెప్పించలేదు. దూరంగా ఉన్న వారి బాధలు మీకు అర్థమవుతాయి. కాబట్టి మీరు వారి మనసులోకి వెళుతారు. మరి ఇప్పుడు చూడండి, ప్రపంచం మిమ్మల్ని తిట్టినట్టు ఇప్పుడు ఆలింగనం చేస్తోంది. ఎవరైనా మీతో చేరాలని, మీతో మాట్లాడాలని, మిమ్మల్ని ప్రేమించాలని కోరుకుంటారు. మీ ముందు వారు నమస్కరిస్తారు. మీ విజయాలు చూసి ఆశ్చర్యపోతారు. మీ జీవితంలోని ప్రతి లోపం దూరం అవుతుంది. ప్రతి కళ మీద సాకారమవుతుంది. మీరు ఇప్పుడు అలాంటి స్థాయిలో ఉన్నారు. ఎట్టి పనిలో విజయమే. ఒకప్పుడు కష్టంగా అనిపించినవి ఇప్పుడు సులభమవుతాయి. బ్రహ్మాండమే మీ మార్గాన్ని స్వచ్ఛం చేస్తుంది. ఈ ప్రక్రియ మీరు ఆస్వాదిస్తారు. మీ దైవిక సమయం మొదలై మీకు సమస్యలు లేని లైఫ్ మీరు మీకు స్వత్తంగా పరిష్కరించుకుంటూ ఉన్నారు. మీకు కొత్త మిత్రులు లభిస్తారు. కొత్త సంబంధాలు స్థాపితమవుతాయి. మీకు అనుకోని వ్యస్తత మొదలవుతుంది. మీరు మీ విశ్వానికే ప్రణాళికలు చెప్పుకోవాలి. చేసింది కాబట్టి మీరు చూసిన పోరాటాలు, కష్టాలు అవి ఇప్పుడు అనుభవాలు. హార్ని ఒప్పుకోకూడదని నేర్చుకున్నారు. అదే ఇప్పుడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీ జీవితం ఈ కొత్త అధ్యాయం మీ ప్రయాణానికి కొత్త దిశ ఇస్తుంది. ఆ పరీక్షలు ముగిశాయి. మీకు దొరికేది మీ ఊహలకు అంతకంటే ఎక్కువ. కానీ రహస్యమైన సమయంలో, దైవిక సమయంలో. దైవిక సమయం అంటే మన జీవితంలో అంతా ముందుగానే నిర్ణయించబడి మీ ముందు కేవలం కొత్త మార్గం. ఆ మార్గంలో అడుగు పెడితే విజయం మీతోనే. గత రోజుల్లో అనుభవించిన నొప్పులు ఇప్పుడు స్మృతులు. మీ బలానికి భాగం. మీరు వాటిని గౌరవిస్తూ ముందుకు సాగుతున్నారు. ఎందుకంటే మీరు కోరుకున్నదంట. ప్రియమైన స్నేహితులారా, ఇదే ఈరోజు దైవిక సందేశం.
కొంచెం కూడా నచ్చిందా? లైక్ చేయండి, కామెంట్లో చెప్పండి. ఛానల్కు కొత్తవారైతే ఇలాంటి దైవిక సందేశాలకు సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో కలుద్దాం. అంతవరకు సంతోషంగా ఉండండి, శ్రద్ధగా ఉండండి. ఈ దైవిక సందేశం ద్వారా విశ్వమే మీకు చెప్పాలనుకుంటోంది, ఎవరి భాగ్యం మారబోతుంటే మొదట వారి శక్తి మారుతుంది, పాత శక్తి ముగుస్తుంది, కొత్త తలుపులు తెరుచుకుంటాయి. వ్యక్తి తనను తాను వేరేలా అనుభవిస్తాడు. ఇప్పుడు మీతో అదే జరుగుతుంది. మీకు అనిపించవచ్చు, పాత వాతావరణం నుంచి కట్ అవుతున్నాను, కొంతమంది దూరం అవుతున్నారు, మురపటి మంచువి ఇప్పుడు ఇబ్బంది చేస్తున్నాయి. కానీ భయపడకండి, ఈ మార్పు మిమ్మల్ని కొత్త మెరుగైన దిశకు తీసుకెళ్తుంది. సమయం పూర్తయినప్పుడు అప్పుడే అద్భుతాలు జరుగుతాయి. విశ్వం ఎప్పుడూ ఆగ్రహంగా ఉండదు. సమయం వచ్చినప్పుడు తన మాయాజాలాన్ని చూపిస్తుంది. ఈ ప్రయాణంలో మీ విశ్వాసమే మీ అతిపెద్ద బలం. తదుపరి కొన్ని రోజుల్లో మరిన్ని సంకేతాలొస్తాయి. బహుశా పాత కోరిక పూర్తవుతుంది, అనుసృత సమస్య ఒక్కసారిగా పరిష్కారం అవుతుంది, లేదా జీవిత దశ స్పష్టంగా అర్థమవుతుంది. అంటే విశ్వమే మీకోసం నిర్ణయం తీసుకుంది, మీ జీవితం మారబోతోంది. విశ్వమే సంకేతాలిస్తుంటే 3 విషయాలు చేయండి. మొదట, శ్రద్ధగా చూడండి. చుట్టూ జరిగే సంఘటనలు, ఏదైనా ప్రత్యేక సంఖ్యలు పదే కనిపిస్తున్నాయా? ఏదైనా పదం లేదా ఆలోచన మనసులో తిరుగుతోందా? రెండవది, కృతజ్ఞత చెప్పండి. విశ్వ ప్రణాళికలో చేరినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మూడవది, మీ అంతరాత్మను అనుసరించండి. మనసు ఏదైనా అడుగు వేయమంటే భయం లేకుండా ముందుకు. గుర్తుంచుకోండి, స్వయం సహాయం చేసుకోవడానికి సిద్ధమైన వారిలో అలౌకిక సంఘటనలు ప్రవేశిస్తాయి. ఈ సందేశం మీకు చేరినప్పుడు బ్రహ్మాండమే మిమ్మల్ని చూసింది. ఏదో అలౌకికమైనది జరిగే ఉంది. మీ జీవితాన్ని మార్చేది ఎప్పుడు ఎలా సమయం చెప్పేస్తుంది. కానీ ఒకటి నిశ్చయం, మీ జీవితం ఇక మునుపటిలాగా ఉండదు. ఈ సంవత్సరం మిమ్మల్ని ఎంపిక చేసుకుంది. ఈ దైవిక సందేశాన్ని మొత్తం వినండి. మీరు అతి భాగ్యవంతులు. విశ్వమే చెప్తుంది. మీ గురించి మీకు కూడా తెలియకపోవచ్చు. ప్రపంచంలో ఏదీ సాందర్భికమే కాదు, అంతా ముందుగానే నిర్ణయించబడింది. ఎవరి ఆత్మతో జోడించాలంటే సంకేతాలు అంతా ద్వారాల ద్వారా వస్తాయి. అపరిచితమైన వాసన, గీతంలో పాట, అకస్మాత్తుగా మనసులో గొల్చే పాదం, లేదా అపరిచితుడిలో ఒక్కసారిగా తెలిసిన శక్తి, ఇవన్నీ ఆ ఆత్మదాక్క. మీ చుట్టూ సంఘటనలు మారుతున్నాయి. ఇటీవల ఏదో వేరుగా జరుగుతోందని గమనించారు? మనసు సున్నితంగా మారింది. బ్రహ్మాండ సందేశాలను హృదయంతో అంగీకరించండి. స్వయంపై విశ్వాసం పట్టండి. గుర్తుంచుకోండి, ఆ వ్యక్తి మీ జీవిత భాగమే కాదు, కొత్త అధ్యాయం. ఇప్పుడు సమయం. ఈ చైతన్యం మిమ్మల్ని అనుభవిస్తుంది. మీరు ఎంత విలువైనవారో, మీ ఉనికి ప్రపంచానికి ఎంత అవసరమో, మీ ఉండటం ఒక ఆశీర్వాదమే. బ్రహ్మాండమే మీకు మీ శక్తిని అర్థం చేసుకునే వారిని అందిస్తుంది, అవకాశాలిస్తుంది. స్వయం నిరూపించుకోవాల్సినది లేదు, ఉండటం చాలు. ఆ ప్రేమ, ఆ గౌరవం, ఆ గుర్తింపు అంతా మీ మార్గంలో. లూకలో ఉన్నది బయటకొస్తుంది, దాచినది పూస్తుంది. మీలో ఉన్న శక్తి, ఆలోచనల పవిత్రత, కర్మశక్తి కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాయి. బ్రహ్మాండమే చెప్తుంది, ఇప్పుడు నేను మీతో నడుస్తాను. మీరు ఒంటరిగా కాదు. ప్రతి మార్గం సులభమవుతుంది. మీ జీవితం మారబోతోంది. ఈ దైవిక సందేశంలో బ్రహ్మాండం ఇంత మాత్రమే చెప్పాలనుకుంది. హృదయంతో అంగీకరించండి. మీరు ఎంపిక చేయబడ్డారు. మీ సమయం ప్రారంభమైంది. మీ ప్రతి తప్పులకు, బూలాటలకు ఒక్కసారిగా క్షమాపణ వస్తుంది. విశ్వమే మీ మార్గాన్ని సిద్ధం చేస్తోంది. చాలా దూరం వెళ్ళాలి. ఎవరూ మిమ్మల్ని విమర్శించరు. మీ పేరు, మీ సంబంధాలు, మీ పనులు చర్చనీయాంశమవుతాయి. దూరాల వరకు మీ ప్రశంసలు వ్యాపిస్తాయి. మీరు ఇప్పుడు వింటున్నప్పుడు మీ జీవితం ముఖ్య తలుపు తెరిచింది. చుట్టూ శక్తి మారుతోంది. ఇటీవల మీ భావాలు లోతుగా మారాయి. ఒక్కసారిగా సంతోషం, బినాకారణం బాష్పాలు. ఇది శక్తి మార్పు సంకేతం. మీ మార్గంలో అడ్డంకులు, బాధలు తామే దూరమవుతాయి. అది అద్భుతమే. మీరు స్వయంగా చూస్తారు. ప్రతి సుఖసౌకర్యం దొరుకుతుంది. ఓర్పు పాటించండి. దూరమైంది తిరిగి వస్తుంది. ఎత్తులు చూడటానికి సిద్ధంగా ఉండండి. మీ భాగ్య తలుపు ఈరోజు తెరుచుకుంటుంది. ఎవరో మీతో మధురంగా చేరతారు. మీరు కల్పించుకున్న సంతోషాలు వస్తున్నాయి. మీరు అనుభవించిన లోపాలు ఇప్పుడు దూరమవుతున్నాయి. మీరు పదే ఆలోచించినవి అవి ఇప్పుడు మీ జీవితంలోకి ఆకర్షితమవుతున్నాయి. ముందు నుంచి ఎవరో చేరబోతున్నారు. మీ ఆలోచనల భాగమవుతున్నారు. ఈ రోజు నుంచి మీ పనులంటా పెద్ద విజయాలు తెస్తాయి. మీరు ఊహించని కలలు కూడా నెరవేరుతాయి. మీ పనులు దూరాల వరకు చర్చనీయాంశము. చాలా సాఫల్యాలు వస్తాయి. మీకు మంచి వార్త, మీ మనసు శాంతంగా ఉంటుంది. జీవితంలో ఊపందుకలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. ధనలోపాలు ఉండవు. అనేక మార్పులు చూస్తారు. ప్రకృతి మీకు ఒక బహుమతి ఇవ్వబోతోంది. శీఘ్రమే దొరుకుతుంది. మీరు అర్హులు, సమర్థులు, నైపుణ్యవంతులు. ఫలితాలు మీకే.
చాలా శుభాలు జరుగుతాయి. కొత్త అవకాశం వస్తుంది. మీ జీవితంలో 3 కొత్త మార్గాలు కనిపిస్తాయి. ఎంపిక మీ చేతుల్లో ఉంది. 1 సుఖం, 2వది శాంతి, 3వది అపార ధన వైభవానికి. మనసు శాంతంగా ఉంచండి. ముందువాడు మాట్లాడే ముందు వినండి. కొన్నిసార్లు అది బ్రహ్మాండ సందేశమే కావచ్చు. సాయంత్రాలలో అకస్మాత్తుగా పుష్పాల వాసన, మనసు ఆధ్యాత్మికత వైపు మళ్లడం, కళ్లలో బాష్పాలు లేదా దూరంగా పక్షి కిలకిల, ఇవి శుభ సంకేతాలు. బ్రహ్మాండ ప్రణాళికపై పని జరుగుతోంది. భయపడకండి, సహనం కోల్పోకండి. మీ జీవితం అద్భుతమైనది. ఆనందించండి. మార్గాడ్డంకులు తామే దూరమవుతాయి. మీ ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి. మీరో ఒంటర్లు కాదు. సుఖాంతరాలు జరుగుతాయి. కొత్త స్నేహితులు చేరుతారు. చూడండి, మీరు ఎంత సంతోషాలను ఆకర్షిస్తున్నారో మీ జీవిత అడ్డంకులు, గందరగోళాలు సులభంగా దూరమవుతాయి. ఏదో ముందు వస్తోంది, అది అనర్హంగా చూడకండి. ఒక సత్యం మీ జీవితంలోకి ప్రవేశిస్తోంది. లోపలి మార్పు అనుభవిస్తారు. మీరు చెప్పింది చేసి చూపిస్తారు. అవి నిరూపించారు. ఎవరో మిమ్మల్ని వెతుకుతున్నారు. మీ భాగ్యాన్ని మార్చడానికి ఎవరో మీ గురించి చెప్పాలనుకుంటున్నారు. మీరు ఆత్మవిశ్వాసంతో నిండి ఉండి ప్రతి కొత్త నూదు మీ కోరిన దశకు తీసుకెళ్తుంది. బ్రహ్మాండమే మీతో ఉంది. ప్రతి అడుగులో అది తెలుసు. మీరు ఎక్కడికి వెళ్తున్నారో, ఎలా చేరుకోవాలో. పాత అడ్డంకులు దూరమయ్యాయి. మీ జీవితం మారబోతోంది.